దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున సెప్టెంబర్ మాసమంతా మనలను కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అక్టోబర్ మాసమంతా ఆయన తన రెక్కల నీడలో మనలందరినీ భద్రపరచునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. కీర్తనలు 125వ కీర్తన 2వ చరణం. దేవుడు నిరంతరము తన బిడల చుట్టూ ఆవరించి ఉండేవారు. తన బిడలను విడిచిపెట్టక నిరంతరము కాస్తూ కాపాడుతూ మనలను భద్రపరిచేవారు. ఆయన మనకు తోడయుండి మన ప్రతి పరిస్థితులలో మనకు సహాయము చేసేవారు. తన బిడ్డలను నిరంతరము తన కనుపాప వలె కాపాడుతూ సంరక్షిస్తున్న గొప్ప దేవుడు ఆయన. గత నెలంతా కాచిన దేవుడు ముందున్న కాలంలో మిమ్మలందరినీ కాచి కాపాడి ఆయన తన రెక్కల నీడలో మిమ్ములను భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున గత కాలమంతా కాచిన దేవుడవు మీరే. నీ సన్నిధి చేత ప్రతి వారిని మీరు కాపాడండి. మా చుట్టూ మీరు నివసించండి ప్రభువా. మీరు మాకు తోడయుండి మమ్ములను క్షేమస్థితిలో నడిపించండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మీరు తోడయుండండి. ఏ ఆపద, ఏ అపాయము సంభవించకుండా మీ రెక్కల నీడలో ప్రతి వారిని భద్రపరచండి. వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి నీ కృపలో బలపరచండి. బలహీనులను బలపరచండి ప్రభువా. సంపూర్ణ ఆరోగ్యాలను, క్షేమాన్ని ప్రతి వారికి అనుగ్రహించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.